అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడలేనటువంటి విధానానికి బీజేపీ శ్రీకారం చుట్టింది. ఈ నెల 4 నుండి వారం రోజుల పాటు అన్ని జిల్లాల నుండి ఎమ్మెల్యే అభ్యర్థుల దరఖాస్తు స్వీకరించిన నేపథ్యంలో ఖమ్మం జిల్లా నుంచి కూడా గతంతో పోల్చుకుంటే దరఖాస్తు సంఖ్య పెరిగింది. సామాన్యుడు కూడా ఎమ్మెల్యే అయ్యేటువంటి అవకాశం బీజేపీలోనే ఉంది అనే నమ్మకంతో ఈరోజు అనేక మంది కూడా దరఖాస్తులు చేసుకున్నారు. ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా బీజేపీ కార్యాలయంలో ఉన్నాం. ఖమ్మం జిల్లా నుంచి అనేక మంది దరఖాస్తులు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న అబ్బాయిలతోటి మనం అడిగి వాళ్ళకి సంబంధించి అభిప్రాయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు ఖమ్మం జిల్లానికి సంబంధించి ఇప్పటివరకు జిల్లా అధ్యక్షుడిగా దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం ఖమ్మం జిల్లా నుంచి ఎన్ని దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది, ఎవరెవరు అప్లికేషన్ పెట్టుకున్నారు భావిస్తున్నారు? సుమారు ఖమ్మం జిల్లా నుంచి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గం నుంచి సుమారు అంటే ఒక 30 మంది పైనే వారి యొక్క దరఖాస్తు పెట్టుకున్నారన్నటువంటి సమాచారం ఉంది. ఖమ్మం జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా ఈ యొక్క దరఖాస్తుల స్వీకరణ అన్నది జరిగింది. అందులో సాధారణ కార్యకర్త దగ్గర నుంచి కూడా రాష్ట్ర స్థాయి నాయకుల వరకు కూడా ప్రతి ఒక్కరూ అప్లై చేసుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి పార్టీకి అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ, మన పార్టీ సిద్ధాంతం ఒకటే, అట్టడుగునున్నటువంటి అంత్యోదయ అంటే చిట్ట చివరి వ్యక్తికి కూడా ఫలాలు అందాలన్నటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో దాని ఆధారంగా చిన్న కార్యకర్త దగ్గర నుంచి కూడా ఉచితంగా అప్లై చేసుకునేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వెళ్ళి వారి యొక్క దరఖాస్తును పరిశీలించాలి అని చెప్పి వారు అభ్యర్థించడం జరిగింది. సినీ నటికి సంబంధించిన కరాటే కళ్యాణ్తో పాటు ప్రధానంగా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో అంటే కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్గా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడుగా గుర్తింపు దొడ్డ నగేష్ లాంటి వాళ్ళు కూడా చేరారు. ఇది ఖమ్మం జిల్లా పార్టీకి తెలుసా, డైరెక్ట్గా అది చేరినట్ల, ఏ రకంగా దాన్ని మీరు ఆహ్వానిస్తున్నారు? మీడియా ద్వారానే ఈ యొక్క సమాచారం అనేది వింటూ ఉన్నాము. అంటే మేమేం భావిస్తున్నామంటే పార్టీకి ఈ క్రేజ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దరఖాస్తు చేసుకోవడంలో తప్పులేదు. అది శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించినటువంటి అనుచరుల లేకపోతే కరాటే కళ్యాణి గారు ఎవరైనా కావచ్చు, వారికి అవకాశం ఇచ్చింది పార్టీ. ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం ఇచ్చింది కాబట్టి అందరూ బహుశా చేసుకొని ఉంటారు. తర్వాత స్క్రూట్నీ ఉంటుంది, తర్వాత రాష్ట్ర పార్టీ యొక్క డెసిషన్ ఉంటుంది, జాతీయ పార్టీ డెసిషన్ ఉంటుంది. కాబట్టి ఫర్దర్గా ఏం జరుగుతుంది అనేది చూద్దాం. రైట్, మీరు చెప్పండి సాగర్ గారు. దాదాపు ఖమ్మం జిల్లాకు సంబంధించి సీనియర్ మోస్ట్ లీడర్ గుర్తింపు ఉన్న మీరు, దాదాపు 60 ఏళ్ళ పైగా ఉన్న మీరు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా అవ్వాలనేటువంటి ఆకాంక్ష పెట్టుకున్న నేపథ్యంలో మీరు పార్టీ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మొట్టమొదటి నుంచి కూడా నేను ఏదో పదవి కోసం ఆకాంక్షిస్తూ పనిచేయలేదు. మొట్టమొదటి నుంచి కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లాలో బలపడాలి, ఎక్కువ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడాలనే ఉద్దేశంతో చేయటం జరిగింది. ఈసారి పార్టీ నుంచి కూడా నేను ఎందుకు అప్లై చేశానంటే, నేను ఇక్కడ లోకల్ సమస్యల దృష్ట్యా, ఖమ్మం కాన్స్టిట్యున్సీ సమస్యల దృష్ట్యా నాకు చాలా అవగాహన ఉంది దీనికి సంబంధించి. ఎందుకంటే ఖమ్మం మున్సిపాలిటీనే తీసుకుంటే, మున్సిపాలిటీని తీసుకొచ్చి అమృత పథకం కింద దాదాపు 150 కోట్ల దాకా క్యాష్ అక్కడికి వచ్చింది. 150 కోట్ల మనీ ఇస్తే ఆయనకి కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేయించిస్తే ఏం బాగు చేయించారనేది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్పవలసిన అవసరం ఉంది. రోడ్లు వేయించారా? రోడ్లు వేయించింది సెంట్రల్ గవర్నమెంట్ అమౌంట్ ఈ మధ్య వేయించేది. ఆయన చేసేది ఏంటంటే 2 తీగ వంతెనలు కట్టారు. ఎక్కడ అంటే ఒక తీగ వంతెన లకారం చెరువు మీద, ఒక తీగ వంతెన ఇక్కడ కడతాడట మున్నేరు ఏరు మీద. ఎవరికి ఉపయోగం? సామాన్య మానవుడికి ఎవరికి ఉపయోగం? ఇవాళ మధ్యతరగతి కుటుంబాల వారికి ఎవరికి ఉపయోగం ఉంటుంది? ఎవరికి ఉపయోగం లేదు. నువ్వు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులతోని స్లమ్ ఏరియా ఏంటి, నిజాంపేట కానీ లేకపోతే ప్రకాష్ నగర్ కానీ శ్రీనివాస్ నగర్ కానీ అట్లాంటి ఏరియాల్లో ఎక్కడ కూడా నువ్వు ఇళ్ళు కట్టించుకోవడానికి, మరుగుదొడ్లు కట్టించడానికి ఎక్కడ అవకాశం కల్పించలేదు. పేద ప్రజలకి, మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఎక్కడ అవకాశం ఇవ్వలేదు. ఆ సమస్యల పరిష్కారం కోసే నేను పోటీ చేయాలి, ఈ సమస్యల కోసం పోరాడాలనే ఉద్దేశంతో నేను పోటీ చేశాను. రైట్, మరొక సంబంధించినటువంటి అభ్యర్థిగా అవకాశం కల్పించిన అప్లికేషన్ వైరా నుంచి అప్లికేషన్ పెట్టుకున్నటువంటి మరో నేత మనతో పాటు ఉన్నారు. చెప్పండి శ్యామరాతుడు గారు, మీరు. మా పార్టీ వాళ్ళ విధానాలు అంటే దేశం కోసం, ధర్మం కోసం ఒక చిన్న సామాన్య కార్యకర్త కూడా ఇవాళ బీజేపీలో మీరు చూస్తూ ఉన్నారు. బండి సంజయ్ అన్న గారిని కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, అందరూ ఎవరైనా సరే చిన్న స్థాయి నుంచి ఇవాళ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో అయ్యింది ఓన్లీ బీజేపీ, భారతీయ జనతా పార్టీలోనే అది సాధ్యమైంది. అదేవిధంగా నేను వైరాలో గతం నుంచి పనిచేస్తూ ఉన్నా. 2014లో కూడా అదే మనం వైరాలో పనిచేసుకుంటూ అప్పుడు అడిగితే పొత్తులో భాగంగా అప్పుడు మాకు ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఒక సీట్ ఇచ్చారు. దాంట్లో భాగంగా వారి కోసం నేను పనిచేసిన. నేను అప్పుడు ఉన్న పినపాక మాకు పార్టీ టికెట్ ఇస్తే అక్కడికి వెళ్ళి మనం ఒక 20-30 రోజులు ఆడ పని చేసుకుంటా. అదేవిధంగా 18లో కూడా నేను విస్తృతంగా ప్రచారం చేసిన, టికెట్ అడిగిన. అప్పుడు కూడా నాకు ఏం చేశారంటే పార్టీ మీకు ఒకసారి చెప్పారు, పార్టీ ఎవరికి
టికెట్ ఇచ్చినా మేము పనిచేయడానికి సిద్ధం. మాకు పార్టీ అధికారంలోకి రావడం మా కార్యకర్తగా మా యొక్క బాధ్యత. అది ఎవరికైనా కానీ. అదేవిధంగా నేను ఆ రోజు 18లో నేను అడిగినప్పుడు కూడా కాదు ఈసారి సినీ నటి వస్తుంది, మనకు కొంత కలిసి వస్తుంది అనేసరికి నేను కూడా ఆ రోజున్న పరిస్థితుల్లో కూడా మనం వారితో కలిసి పనిచేసినాం. తర్వాత ఇప్పుడు నిరంతరం పనిచేస్తున్నాం, బూత్ కమిటీలు వేసుకుంటున్నాం, పనిచేస్తూ ఉన్నాం. ఇదే విధంగా నాకు ఒక అవకాశం ఇస్తే వైరా నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని గెలిపేయడానికి నేను శాశక్తులు కృషి చేస్తానని చెప్పి కోరుకుంటున్నాను. భారత్ మాతకి జై, జై శ్రీరామ్. రైట్. మనతో పాటు వైరా నుంచికి సంబంధించి మరో అభ్యర్థి టికెట్ ఆశిస్తూ దరఖాస్తు అప్లికేషన్ కృష్ణ రాథోడ్ గారు మనతో పాటు ఉన్నారు. కృష్ణ రాథోడ్ గారు చెప్పండి, మీకు సంబంధించినటువంటి ఓవరాల్గా వైరా నియోజకవర్గం మీద గతం నుంచి కాన్సన్ట్రేషన్ చేసి పనిచేస్తూ ఉన్నారు. పార్టీ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రానున్నటువంటి నేపథ్యంలో గెలిస్తే మీరు నియోజకవర్గం కోసం ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పటివరకు వైరాలో జరిగింది రాజకీయంగా మనం చూసుకుంటే గిరిజనుల పరిస్థితి కావచ్చు, వివిధ కులాల వాళ్ళు, వర్గాల వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా అచారగోమంగా ఉంది. ఏమాత్రం డెవలప్మెంట్ లేదు. అక్కడ జరుగుతుంది రాజకీయంగా. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే పెద్ద మనుషులుగా ఉన్నారో వివిధ పార్టీలో వాళ్ళ కీలు బొమ్మల్ని పెట్టిస్తున్నారు. ఎవరో వాళ్ళ చెప్పు చేతులు ఉండవాళ్ళని పెట్టేసి దాన్ని నడిపిస్తున్నారు. ఇటు చూస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు లేకుంటే అజయ్ కుమార్ కావచ్చు, వాళ్ళకి ఎవరైతే వాళ్ళ చెప్పు చేతులు ఉంటారో అలాంటి వ్యక్తుల్ని ముందుగానే వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళ చెప్పు చేతులు ఉండే విధంగా ఉన్నటువంటి వ్యక్తులను చేసుకొని అక్కడ పెడుతున్నారు. ఈ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీలో నాన్ రిజర్వ్డ్ ఉన్నటువంటి ఈ వ్యక్తులు ఏదైతే చేస్తున్నారో, రాజకీయం చేస్తున్నారో, వాళ్ళ స్వార్థం కోసం ఎట్లయితే వాడుకుంటున్నారో ఈ విషయాన్ని మనం బహిర్గతం చేయడానికి, ప్రజలకి చైతన్యం చేయడానికి నేను చదువుకొని ఉన్నాను, కొద్దిగా నాకు అవగాహన ఉంది, ప్రజల పరిస్థితి చాలా దీనంగా ఉంది. ఇది తెలియజేయడానికే నేను వచ్చాను. ప్రజలకు తెలియజేస్తున్నాను, కీలుబొమ్మల్ని కాదు మనం వేసుకోవాల్సింది. మనకు స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడాలంటే ఖచ్చితంగా మన ఓటు మనకేసుకోవాలి, కానీ ఎవరు పంపిన కీలుబొమ్మని వేయకూడదు. అదేవిధంగా నరేంద్ర మోడీజీ ఏదైతే చేస్తున్నారో ఇవాళ దేశం, ద ఫేస్ ఆఫ్ ద ఇండియా హ్యాస్ ఆల్రెడీ బీన్ చేంజ్డ్ ఇన్ ద రిజిమ్ ఆఫ్ నరేంద్ర మోడీజీ, అమిత్ షాజీ. సో అదేవిధంగా మన తెలంగాణ కూడా అద్భుతం అవుతుంది. బుర్రకథలు, పిట్టకథల స్టోరీలు చెప్పుకుంటే రాజ్యాన్ని ఎట్లయితే మన రాష్ట్రాన్ని నడిపించుకుంటూ పోతున్నటువంటి కేసీఆర్ యొక్క పరిపాలన ఈసారితో అంతమవుతుంది. దానికోసం నాకు ఎలాంటి రోల్ ఇచ్చిన పార్టీ ఎక్కడ ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీ అందరి సహకారంతో వైరాలో నాకు ఈసారి అవకాశం కనుక కల్పిస్తే ఖచ్చితంగా యూత్ని, అదేవిధంగా మిగతా వర్గాలన్నింటినీ కూడా, రైతులని కావచ్చు, అందరికీ నేను చేసి ఇదికి సంబంధించి దాదాపు 65 ఏళ్ళ వయసు ఉన్నటువంటి వాళ్ళ నుంచి 20 ఏళ్ళు దాటినటువంటి ప్రతి యువకుడు అంటే రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజా సమస్యలపై, మరోవైపు యువత సమస్యపై గర్జించి రానున్నటువంటి రోజుల్లో బీజేపీలో కీలక పాత్ర పోషించాలని చెప్పేసిన ఆశావాహులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. ఇది కెమెరా పర్సన్ నరేష్తో ఉపేందర్, అమ్మ న్యూస్, ఖమ్మం జిల్లా నుండి.